ఈ వీడియోలో నేను కొద్దిగా ఎసిటేట్ అయి మాట్లాడితే మీరు తప్పుగా అనుకోకండి. ఎందుకంటే గత 2, 3 రోజులుగా చూసుకుంటే ఈ ఢిల్లీ రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ గురించి నార్మల్ సోషల్ మీడియానే కాదు మెయిన్ స్ట్రీమ్ మీడియా చూసుకున్నా కూడా చాలా గందరగోళాన్ని సృష్టించారు. జస్ట్ లైక్ బీఆర్ ఎగ్జిట్ పోల్ ఎలా ఉంటుందో, ఎంత గందరగోళంగా ఉంటుందో అంతే గందరగోళాన్ని ఈ బ్లాస్ట్ విషయంలో మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు సృష్టిస్తున్నారు. లైక్ వాళ్ళకు వాళ్ళే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాకుండా వాళ్ళే స్పెక్యులేట్ చేసి థియరీ సృష్టించుకొని పాకిస్తాన్ వాళ్ళు చేశారు, లేకపోతే బంగ్లాదేశ్ వాళ్ళు చేశారు, లేకపోతే సిఐఏ వాళ్ళు చేశారు. ఈ విధంగా వాళ్ళకు వాళ్ళే సృష్టిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఇన్వెస్టిగేషన్ టీమ్ ఎన్ఐఏ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళ దగ్గరే ఉన్నట్లు కథనాలు అన్ని కూడా అల్లేస్తున్నారు. అండ్ వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే మాకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రావట్లేదు కాబట్టి మాకు సంబంధించిన సోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ సోర్సెస్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ ని మేము మీకు అందిస్తున్నామని చెప్తున్నారు. అసలు సర్కార్ అనేది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వాలి? దాని వెనుక చాలా రీజన్స్ ఉండొచ్చు. సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఈ బ్లాస్ట్ వెనుకున్న వ్యక్తులు తప్పించుకునే అవకాశం ఉంది. జస్ట్ లైక్ డాక్టర్ నబీ ఎలా తప్పించుకున్నాడు ఆ విధంగా. సో అందువల్లే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏది కూడా బయటకు రావట్లేదు అని వీళ్ళు చెప్తున్నారు. బట్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రానంత మాత్రాన ఊహాగానాలన్నీ రాసుకుంటూ పోతే దట్ నాట్ ఎట్ ఆల్ మేక్ సెన్స్. ఎందుకంటే వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్ ఇట్స్ అండర్ మ్యాటర్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ. ఇదంతా కూడా నేషనల్ సెక్యూరిటీకి సంబంధించింది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే ఇలాంటి కేయాస్ ని సృష్టిస్తే ప్రజల్లో అవసరం లేని ఎయిట్ ని కానీ లేకపోతే ఇంకొక నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. ఢిల్లీ రెడ్ ఫోర్ట్ ఇన్సిడెంట్ జరిగి ఇన్ని రోజులైనా కూడా ఈవెన్ ఇప్పటిదాకా ఉన్న అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మనం చూసుకుంటే ఈ ఇన్సిడెంట్ ని టెర్రర్ ఇన్సిడెంట్ గా నమోదు చేయడం జరిగింది. టెర్రర్ ఇన్సిడెంట్ పర్పిట్రేటెడ్ బై యాంటీ నేషనల్ ఫోర్సెస్ అని. ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇక్కడ టెర్రర్ ఇన్సిడెంట్ అని చెప్పారు కానీ టెర్రర్ అటాక్ అని చెప్పలేదు. రెండింటికి తేడా ఏముంది బ్రో అని మీరు అడగచ్చు. బట్ తేడా ఎంతో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పెహల్గామ్ అటాక్ జరిగింది. పెహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత ఐ థింక్ సో ప్రైమ్ మినిస్టర్ గారు ఒక పోస్ట్ పెట్టారు, దిస్ ఇస్ టెర్రర్ అటాక్, సో అండ్ సో కంట్రీ ఇది చేసింది అని. బట్ ఇక్కడ టెర్రర్ అటాక్ అని చెప్పలేదు, టెర్రర్ ఇన్సిడెంట్ అని చెప్పారు. అదే విధంగా ఇక్కడ ఏ ఒక్క కంట్రీని కూడా పాయింట్అవుట్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే నిజానికి చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చైనాని చూసుకున్నా లేకపోతే అమెరికాని చూసుకున్నా లేకపోతే మనకు అలాగే అమెరికాకు సంబంధించిన ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అవ్వకుండా ఉండడానికి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో టెర్రర్ అటాక్ అని చెప్పకుండా టెర్రర్ ఇన్సిడెంట్ అని చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం టెర్రర్ అటాక్ అని చెప్పి ఇది పాకిస్తాన్ వాళ్ళే చేశారు అని చెప్పి వాళ్ళపైన యుద్ధాన్ని ప్రకటించిన ఆపరేషన్ సింధూర్ లాంటిది మొదలు పెట్టిన ఈ డీల్ ఏదైతే ఉందో క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. సో ఇవన్నీ జరగడం వల్ల ఎకనామిక్ కాస్ట్ ఏర్పడుతుంది, ఎకనామికల్ గా మనకు నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. సో అందువల్ల మాత్రమే ఇన్సిడెంట్ ని టెర్రర్ ఇన్సిడెంట్ గా నమోదు చేయడం జరిగింది. ఇక్కడ ఇంకొక విషయం కూడా మాట్లాడాలి. ఇన్సిడెంట్ కి లింక్ అయి ఉన్న వ్యక్తులు ఆల్మోస్ట్ పట్టుబడ్డారు. ప్లాస్టిక్ ప్రధాన సస్పెక్ట్ అయిన డాక్టర్ ఉమర్ కాకుండా ఆ ముగ్గురు వ్యక్తులు కూడా మీకు తెలిసే ఉంటుంది. వాళ్ళెవరో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. అయితే ఇందాక చెప్పినట్లు జియో పొలిటికల్ రీజన్ వల్ల అది టెర్రర్ ఇన్సిడెంట్ గా చెప్పడం జరిగింది. బట్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనం నిజానికి ఒక పెద్ద టెర్రర్ అటాక్ లేదా టెర్రర్ ఇన్సిడెంట్ నుంచి తప్పించుకున్నామని చెప్తున్నారు. ఏదైతే బ్లాస్ట్ జరిగి ఒక 13 మంది చనిపోయారు చెప్పాలంటే అది నిజానికి మన అదృష్టమే. పెద్ద ప్రమాదం జరగకుండా ఇంతటితోనే ఆగిపోయింది. ఒక 13 మంది చనిపోయారు, అలాగే కొందరు వికలాంగులయ్యారు. ఈ విధంగా ఎన్నో టాక్స్ కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. ఇలా సర్క్యులేట్ అవ్వడానికి కూడా కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. దీని కూడా ఏదేదో స్పెక్యులేషన్స్ బట్టి థియరీస్ బట్టి చెప్తున్నారని మనం కన్ఫర్మ్ చేయలేం. ఎందుకంటే ఈ బ్లాస్ట్ లో ప్రధాన సస్పెక్ట్ అయిన డాక్టర్ ఉమర్ గాడ్ గురించి మీరు తెలుసుకోవాలి. ఇది డాక్టర్ అయినప్పటికీ చదువుకున్న వ్యక్తి అయినప్పటికీ ఇది ఎంత రాడికలైజ్ అయ్యాడంటే టెర్రర్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కటే కాదు, వాడు మల్టిపుల్ టెర్రర్ ఇన్సిడెంట్ ని ప్లాన్ చేసుకున్నాడు. ఆ ప్లానింగ్ పనులు కూడా మొదలు పెట్టేశాడు. అందులో వన్ ఆఫ్ ది ఇన్సిడెంటే ఇది. బట్ ఇక్కడ 13 మంది చనిపోయినా కూడా కొంచెం లక్కీ అని ఎందుకన్నానంటే ఈ మిగతా ప్రమాదాలు జరగకుండా మనం కొద్దిగా ఆపామనే చెప్పొచ్చు. అదే విధంగా ఈ బ్లాస్ట్ లో చూసుకుంటే ఎవడైనా బ్లాస్ట్ చేసేటప్పుడు ఇలాంటి రాడికలైజ్ అయిన వ్యక్తులు ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ లో మెటల్ పీసెస్ గానీ బాల్ బేరింగ్స్ గానీ స్క్రాప్నర్స్ గానీ ఇవన్నీ కూడా ఉంచుతారు. సో దట్ ఎక్స్ప్లోజన్ జరిగిన తర్వాత మెటీరియల్స్ అన్ని కూడా డబుల్ ఇంపాక్ట్ చేస్తాయి, నష్టాన్ని ఎక్కువ కలిగేలా చేస్తాయి. బట్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. డాక్టర్ ఉమర్ ఢిల్లీలోకి ఎంటర్ అయ్యి ఆ తర్వాత సెంట్రల్ ఢిల్లీలో కొద్దిసేపటి వరకు చక్కర్లు కొడుతూ ఉన్నాడు. బట్ అలా ఎందుకు చేశాడు అనేది ఇప్పటికీ ఇన్వెస్టిగేషన్ లో తెలియాల్సి ఉంది. బట్ ఇక్కడ ఒక్కటి మాత్రం క్లియర్ ఏంటంటే బ్లాస్ట్ ఏదైతే ఉందో అది మాత్రం మూమెంట్ ఆఫ్ పానిక్ వల్ల జరిగింది. సో దట్ మనకి ఇంపాక్ట్ తక్కువైందనే చెప్పొచ్చు. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. అదేంటంటే ఈ బ్లాస్ట్ ఏదైతే ఉందో జనవరి 26 చేద్దామని, లేకపోతే ఆగస్ట్ 15 చేద్దామని, లేకపోతే అయోధ్యలో చేద్దామం ఈ విధంగా వీళ్ళకు ప్లాన్స్ ఉన్నాయని కూడా బయటపడింది. బట్ ఖచ్చితంగా ఇవన్నీ చేయాలని ఉన్నారా, లేకపోతే ఇవన్నీ కూడా మల్టిపుల్ టెర్రర్ ఇన్సిడెంట్స్ అన్ని కూడా ఒకేసారి చేద్దామని ప్లాన్ చేసుకున్నారా? ఎలాగైతే కొంతమంది పట్టుబడ్డారు, అలా పట్టుబడ్డం వల్ల ఇవన్నీ జరగలేదో ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా తెలియాల్సి ఉంది. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మనకు రావాల్సి ఉంది. అలాగే మనం చూసుకుంటే ఇన్సిడెంట్ కి సంబంధించిన ఉమర్ గాని లేకపోతే సేమ్ అల్ఫలా యూనివర్సిటీలో ఉన్న దొరికిన వ్యక్తి గాని రాడికలైజ్ అయిన మిగతా ఇద్దరు డాక్టర్లు గాని వీళ్ళందరినీ చూసుకున్నా కూడా వీళ్ళు ముస్లిమ్సే, ఎడ్యుకేటెడ్ పర్సన్సే. బట్ ఇవన్నీ విన్న తర్వాత ఇక్కడ అందరికీ వచ్చే ఒక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో, బ్లాస్ట్ జరిగిందో వీటికి అకౌంటబిలిటీ ఎవరు, బాధ్యత ఎవరు?
ఈ విధంగా మనం మాట్లాడుకుంటే చాలా మంది సోషల్ మీడియా చూస్తున్నా కూడా, లేకపోతే మెయిన్ స్ట్రీమ్ చూసుకున్నా కూడా, దీనికి బాధ్యత ముస్లిమ్స్ వహించాలి, లేదు లేదు ఇదంతా కూడా ఇప్పుడున్న ప్రెజెంట్ గవర్నమెంట్ వల్ల జరిగింది, ఇలాంటి ఆన్సర్స్ అన్ని కూడా మీరు వింటూ ఉంటారు. ఇందులో ఏది వ్యతిరేకించేది లేదు, అట్ ద సేమ్ టైం ఏది సపోర్ట్ చేసే విధంగా కూడా ఉండదు. ఎందుకంటే మనం చూసుకుంటే టెర్రరిస్టులు కేయాస్ సృష్టించాలి, ప్రాణ నష్టం చేయాలి, అదే విధంగా దేశాన్ని రెండు ముక్కలుగా విడగొట్టాలి, దేశంలో ఒక హేట్రెడ్ స్ప్రెడ్ చేయాలి, ఒక కమ్యూనల్ డివిజన్ జరగాలి. సో వాళ్ళు అనుకున్నట్లు ఇలా ఏదైతే థీమ్ ఉందో, ఇలా ఏదైతే వాళ్ళ గోల్ ఉందో, ఇన్సిడెంట్ వెనుకున్నది ఎవరో పక్కన పెడితే వాళ్ళ థీమ్ వాళ్ళు అనుకున్న దేశంలో వాళ్ళు అనుకున్న ప్రజల్లో కరెక్ట్ గా వెళ్తుంది. ఇప్పుడు మీరు చూడండి, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక కమ్యూనిటీ వాళ్ళకి లేకపోతే ఒక రిలీజియన్ కి సంబంధించిన వాళ్ళకి ఎంత హేట్రెడ్ ఉంది, దాన్ని వ్యతిరేకించాలి అని నేను చెప్పట్లేదు. బట్ రాడికలైజ్ వ్యక్తులు ఏమని ఆలోచిస్తారో అదే విధంగా జరుగుతుంది. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, నువ్వు వాళ్ళే అంటున్నావు, ఆ కమ్యూనిటీ అంటున్నావు, ఆ కమ్యూనిటీని అనకూడదు అంటున్నావు, ఆ కమ్యూనిటీని అనాలంటున్నావు, వాళ్ళు అంటున్నావు, వీళ్ళు అంటున్నావు, అసలు ఇక్కడ మెయిన్ దేశద్రోహులు ఎవరు? ఇంకా క్వశ్చన్ కి ఆన్సర్ తెలియలేదు. అకౌంటబిలిటీ ఎవరు, బాధ్యత ఎవరిది అని. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఆన్సర్ అనేది ఉండదు. బట్ అయినా కూడా మనం గత 5 సంవత్సరాల నుంచి చూసుకున్నా కూడా, ఐ మీన్ ఈ రాడికలైజ్ వ్యక్తుల్ని గమనిస్తే ఇందులో ఆర్మీ ఆఫీసర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు. అలాగే వీళ్ళలో మనం అనుకుంటున్న మతమే కాదు, వేరే మతానికి సంబంధించిన వ్యక్తులు కూడా ఉన్నారు. కాబట్టి నా సజెషన్ ఏంటంటే, ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రాడికలైజ్ అయిన వ్యక్తి ఏమనుకుంటున్నాడో ఆ విధంగా మనం బిహేవ్ చేయకుండా, నారో మైండెడ్ గా కాకుండా కొంచెం ఓపెన్ స్పేస్ గా, ఓపెన్ గా ఆలోచించి మనం ఏదైనా పోస్ట్ చేసినా, లేకపోతే కామెంట్ చేసినా, లేకపోతే వేరొక కమ్యూనిటీ వ్యక్తిని నిందించినా సెన్స్ ఉండేలా చేయాలి. ఏదో పొలిటీషియన్స్ చెప్పాడనో, లేకపోతే మన మతం అనో, లేకపోతే పరాయి మతం అనో ఈ విధంగా కన్సిడర్ చేసి ఒక మాట వదిలితే దట్ నాట్ ఎట్ ఆల్ మేక్స్ సెన్స్. అలాగే ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఈ రాడికలైజ్ అయిన వ్యక్తులు 3 రకాలుగా మనం చెప్పొచ్చు. ఒకటి హోమ్ బేస్, అంటే ఇంటర్నల్ గా ఉన్న వాళ్ళు. రెండోది వచ్చేసి అవుట్ సైడర్స్, ఫారెన్ నుంచి వచ్చే వాళ్ళు. మూడో రకం వచ్చేసి బ్రెయిన్ వాష్ చేయబడ్డ వాళ్ళు. బట్ వీళ్ళలో మనం చూసుకుంటే ఈ హోమ్ బేస్డ్ ఇంటర్నల్ గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ దేశానికి చాలా అంటే చాలా ముప్పు. సో ఇక్కడ నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, లేకపోతే నీకున్న బాధ్యత ఏంటంటే, నువ్వు అకౌంటబుల్ గా ఉండాల్సిన విషయం ఏంటంటే, వాట్ ఎవర్ కమ్యూనిటీ యు బిలాంగ్స్ టు, నువ్వు ఇస్లాం కి సంబంధించిన వ్యక్తి అయినా కూడా నీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ ఆర్ కమ్యూనిటీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, రిలేషన్ ఏదైనా కూడా నువ్వు గవర్నమెంట్ గానీ లేకపోతే సంబంధించిన ఆఫీసర్లకు గానీ ఇన్ఫర్మేషన్ అందించాలి. అది నీకున్న బాధ్యత. దిస్ ఈస్ యువర్ అకౌంటబిలిటీ. ప్రతి ఇండియన్ కి ఉండాల్సిన అకౌంటబిలిటీ. బట్ ఎండ్ ఆఫ్ ది వీడియో, ఈ వీడియో తీసే టయానికి కూడా ప్లాస్టిక్ సంబంధించి ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ గానీ లేకపోతే పోస్ట్ గానీ ఇంకా ఏది రాలేదు. ఇన్సిడెంట్ కి సంబంధించిన ఏ అప్డేట్స్ వచ్చినా కూడా మన ఛానల్లో వీడియో ఖచ్చితంగా వస్తుంది. సో స్టే ట్యూన్డ్ విత్ us. థ్యాంక్ యూ అండ్ జై హింద్.